స్ట్రక్చర్ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యారు, మూవీస్ని ఎంజాయ్ చేశారు. కానీ రీసెంట్గా వచ్చిన శంకర్ వీకెస్ట్ ఫిల్మ్స్ లైక్ 2.0 అండ్ భారతీయుడు 2 ఈ రెండు సినిమాల్లో కూడా ఆల్మోస్ట్ మళ్ళీ సేమ్ ఇదే టెంప్లెట్ని రిపీట్ చేశారు. అయితే ప్రజెంట్ ఆడియన్స్ ఒక పెద్ద సినిమా నుండి విజువల్స్ని, స్పెషల్ ఎఫెక్ట్స్ని మాత్రమే కాదు, ఒక డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కూడా కోరుకుంటున్నారు. సో అది మిస్ అవ్వడంతో 2.0 అండ్ భారతీయుడు 2 ఈ రెండు కూడా మనల్ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అయినాయి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ శంకర్ స్టైల్ సోషల్ జస్టిస్ సినిమాలు 90s అండ్ 2000sలో కొత్తగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ ఫార్ములాని చాలా మంది ఫిల్మ్ మేకర్స్ రెప్లికేట్ చేసేస్తున్నారు. సో శంకర్ గారి మార్క్ మిస్ అవుతుంది అనే కంటే కూడా రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. చిన్నప్పుడు నా బాగా గుర్తు, టీవీలో జెంటిల్మెన్ సినిమాని చూసేటప్పుడు టైటిల్ మీద సంథింగ్ స్పెషల్ అని ఒక లైన్ కనిపించేది. అలా ఎందుకు పెట్టారో తెలియదు, కానీ నాకైతే శంకర్ సినిమా అంటే ఆల్వేస్ సంథింగ్ స్పెషల్ అనే నమ్మకం కలిగింది. అపరిచితుడు సినిమాని థియేటర్లో చూసినప్పుడు రామం క్యారెక్టర్ 2 రోజుల వరకు నా మైండ్లో